ఉత్తరప్రదేశ్‌లో బోలెడు యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ అక్కడ రోడ్ల, పరిశ్రమల, వ్యాపారాల, పెట్టుబడుల విపరీతమైన డెవలప్‌మెంట్ జరుగుతుంది. దాన్ని లోపల బిజినెస్ పేజీల్లోనో, లేకపోతే గనక నేషనల్ న్యూస్ పేజీలోనో వార్తలు రాసేటటువంటి ఈనాడు, ఒక వార్తను మాత్రం జనరల్ ఫ్రంట్ పేజీకి తెచ్చింది. వార్తాపత్రికల పఠనం యూపీ పాఠశాలల్లో తప్పనిసరి అన్నటువంటిది. ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులు రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చూసే సమయాన్ని తగ్గించి పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలు అందుబాటులో ఉంచాలని నెల 23 జారీ చేసిన సర్క్యులర్. ఈ వార్త వెనకాల ఇది ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఈనాడు జ్యోతి సర్క్యులేషన్ వీళ్ళదో 12 లక్షలు ఉంది ఈనాడు, 2 రాష్ట్రాలతో కలిపి. వీళ్ళదో ఒక 5 లక్షలు 6 లక్షలు ఉన్నట్టుంది ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్. అంతే. రీడబిలిటీ, ఒక పేపర్ని 3 చదివారు 5 చదివారు, ఈ లెక్కలు చెప్తుంటారు. అది కొన్ని సంస్థలు ఇస్తుంటే అది వీళ్ళ అదృష్టం నడుస్తుంటుంది. అసలు పేపర్లో వార్తలని చదువుతున్నది ఎవరు? ఫ్రంట్ పేజ్ చూసి వదిలేస్తున్న వాళ్ళు, హెడ్డింగులు చదివి వదిలేస్తున్న వాళ్ళు బోల్డ్ అంత. బట్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కదా. వీళ్ళ పత్రికల సర్క్యులేషన్ పెరగాలంటే ఇప్పుడు సాక్షి ఏం చేసింది, అదే జగన్ ఏం చేశాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతి వాలంటీర్కి డబ్బులు ఇచ్చి 2.5 లక్షల వాలంటీర్లకి ఒక్కొక్కళ్ళకి ఒక పేపర్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి, ఏదైతే మీకు ప్రజలకు ప్రయోజనకరమో అది కొనుక్కోండి అని చెప్పి, ప్రజలకు ప్రయోజనకరం సాక్షి అన్న కోణంలో వాళ్ళు కొనేటట్టు ఆ బిల్లు ప్రభుత్వం ఏమో వాళ్ళకి డబ్బులు వేస్తుంది, వాళ్ళు అది సాక్షికి కట్టేస్తుంటారు. అలాగే సర్క్యులేషన్ పెంచుకున్నారు, 2.5 లక్షల సర్క్యులేషన్ పెంచుకున్నారు. దాని మీద వీళ్ళు కోర్టుల దాకా వెళ్ళారు, సుప్రీంకోర్టుల దాకా వెళ్ళారు, కేసు కొట్టేసేసింది, అది తప్పేం లేదు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు కోరుకునేది ఏంటంటే, ఈనాడు జ్యోతి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికీ ఒక్కో స్కూల్కి ఒక 5 పేపర్లు అట్లాగే, ఎందుకంటే పిల్లలు బోల్డ్ అంతమంది ఉంటారు కదా, 5 పేపర్లు 10 పేపర్లు కొనుక్కోండి, బిల్లులు విద్యాశాఖ నుంచి వీళ్ళకి ఇస్తే సరిపోతుంది. నెలకి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇప్పుడు టోటల్గా స్కూళ్ళకి సంబంధించి ఎన్ని పేపర్లు అయితే అంత సర్క్యులేషన్ అవుతుంది కదా. వీళ్ళు ఒత్తిడి తేవడం ప్రారంభిస్తారు. ఈ వార్త వెనకాల లక్ష్యం నాకైతే అదే కనబడుతుంది. భవిష్యత్తులో అయితే లోకేష్ కొంచెం స్ట్రాంగ్, మరి వీళ్ళ ఒత్తిడికి లొంగుతారా. ఇంకోటి, ఇదివరకు మా చిన్నప్పుడైతే కనుక స్కూల్లో పేపర్ పఠనం ఉండేది. ఎట్లా అంటే మన అసెంబ్లీ పెట్టేవాళ్ళు, స్కూల్ అసెంబ్లీ అనేది పొద్దున్నే. ఈ ఫస్ట్ వందే మాతర గీతం ఉంటుంది, ఆ తర్వాత ప్రేయర్ ఉంటుంది, భారతీయులందరూ నా సహోదరులు ఇట్లాంటివి. అది అయిపోయిన తర్వాతన ఈ పేపర్ చదివించేవాళ్ళు ఒకరితో. అలాగే ఎక్సర్సైజ్, విశ్రమ్, సావధాన్ ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయించి ఆ తర్వాతన పేపర్ చదివించేవాళ్ళు. నేను చదివేవాడిని. అంటే నాలా ఒక 2-3 డిసైడ్ చేశారు వాళ్ళు, స్టేజీ మీద నుంచి పేపర్ చదవడం అనమాట. దాంట్లో ఏం వార్తలు చదవాలన్నటువంటిది మనం నోట్ చేసి పెట్టుకుని మనమే అక్కడ టీచర్లు ఒక్కోసారి సజెస్ట్ చేస్తారు, లేకపోతే మేమే 2-3 వార్తలు చదివేవాళ్ళం అనమాట. అలాగుండేది అప్పుడు. అయితే ఇవాళ ఆ రోజుల్లో అంటే నిజాయితీ ఏమైనా ఉందా పేపర్లకి? రాజకీయం తప్ప ఏం లేదు కదా. పేపర్లని చదివించడం కూడా దండగేం. విద్యార్థి దశలోనే పిల్లలు కలుషితం అవుతారు. కాబట్టి నన్ను అడిగితే అనవసరం. ఇవాళ రోజునైతే ఇంగ్లీష్ పేపర్లు పెట్టచ్చు, ఏ హిందూనో, టైమ్స్ ఆఫ్ ఇండియానో అట్లాంటివి పెడితే పర్లేదు. ఎందుకంటే వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ బాగా ఇస్తారు, అవి పిల్లలకి బెటర్ కూడా. రాష్ట్ర తెలుగు పత్రికలు ఏ పేపర్ మంచిది కాదు ఇక్కడ, అది ఆలోచించుకోవడం బెటర్.